ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఇస్సాకు గురించి దేవుడి మాట రాయించారు. ఆయనంట మిక్కిలి గొప్పవాడయ్యాడట. మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూనే ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను, అదే ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు ఇస్సాకు ఏ విధంగా అయితే మిక్కిలి గొప్పవాడయ్యాడో గుర్తుపెట్టుకో. ఈరోజు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా కూడా నువ్వు చాలా గొప్పగా ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎంత గొప్పగా ఎలా ఎదగలను, నా జీవితం అలా ఎలా మారుతుంది, ఉన్న పలంగా ఎలా జరుగుద్ది అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక్కడ రాయబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అంటే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితము ఈ రోజు నుంచి ఆశీర్వాదాల వైపు ప్రయాణం చేయబోతుంది. మిక్కిలి గొప్ప స్థానములోకి నువ్వు వెళ్ళేంత వరకు కూడా ఈ రోజు నుంచి దేవుడు క్రమక్రమముగా నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నారు. ఆమేన్. నీ ఉద్యోగములో నీకు అభివృద్ధి కలగబోతుంది. నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో నీకు అభివృద్ధి, వ్యాపార విషయములో అభివృద్ధి, నీ జీవిత విషయములో అభివృద్ధి, నీ బిడ్డల విషయములో అభివృద్ధి, నీవు ఏదైతే తలంచుచూ ఉన్నావో ఆ విషయములో అభివృద్ధి, నీకు అన్ని విషయాల్లో కూడా క్రమక్రమముగా ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. మరి ఇస్సాకు అంత గొప్ప దీవెన ఎలా పొందుకోగలిగాడంటే ఇస్సాకు ప్రార్థనాపరుడు. మీరు చూస్తే ఇస్సాకు పగలంతా ప్రార్థన చేసినా కూడా సాయంకాలమున ప్రత్యేకమైన సమయములో అతడు తప్పక ప్రార్థన చేసేవాడట. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా సమయం కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునికి సమీపంగా లేకుండా ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నువ్వు దేవునితో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని గడపకుండా నువ్వు దీవించబడలేవు. కనుక ఈ రోజునే ఒక తీర్మానం తీసుకో. అయ్యా, ఎన్ని ఎలా ఉన్నా సరే, ఇదిగో తెల్లవారుజాము కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఒక సమయాన్ని దేవుని కేటాయించు. అయ్యా, ఈ సమయానికి నేను నీ దగ్గర ఉంటానయ్యా, నేను స్తుతించుకుంటానయ్యా, నీతో ఉంటానయ్యా ప్రభువా అని ఒక తీర్మానం తీసుకో దేవుని దగ్గర. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో గుర్తుపెట్టుకో, ఆనాడు పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పడలేదు. దేవుని మాటకు లోపడ్డాడు, చేపలే వచ్చి ధోనిలో పడిపోయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీర్మానం తీసుకొని ఉండగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవెనలతో నింపబోతూ ఉన్నాడు. సేవకునిగా చెప్తున్నాను, యేసు నామములో అతి గొప్ప ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.